ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అదిరే రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. 37 బంతుల్లో 270 స్ట్రైక్ రేట్తో 10 సిక్స్లు 6 ఫోర్ల సాయంతో సెంచరీ బాదాడు. భారత తరపున టీ20లో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20లో టీమిండియా తరపున మొదటి ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును రోహిత్ శర్మ నమోదు చేశాడు. అతడు 35 బంతుల్లోనే శతక్ కొట్టాడు. 2017లో శ్రీలంకపై ఈ ఫీట్ నమోదు చేశాడు. మొత్తంగా టీ20లో వేగవంతమైన సెంచరీ రికార్డ్ సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. 27 బంతుల్లోనే సెంచరీ మార్కును టచ్ చేశాడు. ఇక ఇదే మ్యాచ్లో 17 బంతుల్లోనే అర్ధ శతకం బాది వేగవంతమైన 50ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు అభిషేక్ శర్మ. టీ20లో యువరాజ్ సింగ్ తర్వాత అభిషేక్ దే ఫాస్టెస్ట్ 50. అభిషేక్ టీమిండియా తరపున గత 16 ఇన్నింగ్స్లో ఇది 4వ 50+ కావడం విశేషం. మొత్తం మీద 188+ స్ట్రైక్ రేట్తో 450 పరుగులు చేశాడు అభిషేక్. కాగా ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ అలిస్టర్ కుక్. నా జీవితంలో కొట్టినన్ని సిక్స్లు 2 గంటల్లో అభిషేక్ శర్మ కొట్టేశాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి ఆటగాడిని నేను ఎప్పుడూ చూడలేదని అభిషేక్ శర్మను తెగ పొగిడేశారు అలిస్టర్ కుక్. దీంతో అలిస్టర్ కుక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.